సార్ జనరల్‌గా ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు చాలామంది. లైక్ అంటే చాలామంది ఇన్ ద సెన్స్ వాళ్ళ ప్రాబ్లమ్‌ని బట్టి. సో, వన్స్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేయించుకున్న తర్వాత ఏదైతే ముందు లైఫ్ స్టైల్ వాళ్ళదుందో సేమ్ అదే లైఫ్ స్టైల్‌ని ఆ సర్జరీ తర్వాత దే కెన్ కంటిన్యూవా సార్? యెస్. వెరీ గుడ్ క్వెషన్ అండి. దిస్ వన్ అంటే చాలా పెద్ద అపోహ ఏంటంటే మేజర్ సర్జరీ అయిన దాని తర్వాత బైపాస్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ సర్జరీస్ మన మెడికల్ దాంట్లో ఉన్న దాంట్లో. హ్మ్. సో, అది అయిపోయాక మనకి యూజువల్ ఏంటంటే అంటే ఇప్పుడు అసలైతే ఈ మిడిల్‌ది యొక్క స్టర్నమ్ బోన్, మేజర్ బోన్ కట్ చేసి దాని తర్వాత హార్ట్‌ని ఎక్స్‌పోజ్ చేసి చేస్తూ ఉంటారనమాట హ్మ్. సర్జరీ. ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వచ్చాయి. సో, దానిది ఏంటంటే ఇన్సిషన్స్ చాలా చిన్నగా ఉంటాయన్నమాట. సో, దానివల్ల పెద్ద మనకి ఆల్మోస్ట్ ఇట్స్ జస్ట్ లైక్ స్టంటింగ్ ప్రొసీజర్ లాగా. హ్మ్. మనకు అంత పెద్ద ఎక్స్‌పోజర్ ఉండదు. చేసినా కూడా మనకి యూజువల్లీ ఆఫ్టర్ 2 మంత్స్ యూజువల్లీ ఇట్ హీల్స్ కంప్లీట్‌లీ. హ్మ్. మనకి అండర్‌లయింగ్ అంటే ఇప్పుడు మనకి అంతా బాగుండి ఇప్పుడు షుగరు, బీపీ అవన్నీ అండర్ కంట్రోల్‌లో ఉండి పెద్ద ప్రాబ్లమ్ లేనప్పుడు ఏమవుద్దంటే యూ కెన్ గో బ్యాక్ టు రిటర్న్ టు యువర్ నార్మల్ లైఫ్ స్టైల్ యాజ్ ఇట్ ఈస్. సర్జరీ అవ్వకముందు ఎలా ఉందో మీరు అలాగే కంటిన్యూ అవ్వచ్చు. అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. ఈవెన్ ఎక్సర్సైజ్ చేసుకోవడం దానికి ఏం కూడా రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే. సో సో, దట్ ఈస్ నథింగ్. లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ ఏమి చేంజ్ ఓకే. ఏం అక్కర్లేదండి. జనరల్‌గా ఏంటంటే ఒక టైంలో ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత అసలు వీళ్ళు ఇంకా కంప్లీట్‌గా బెడ్‌కే అంకితం అయిపోయి ఉండాలి అన్న ఒక మిత్ అనేది ఇంతకుముందు. అదే అన్నా. అది చాలా పెద్ద అపోహ అండి. ఇంకోటి ఏంటంటే అంటే మనం చేసిన స్టడీస్ దాని ప్రకారం ఏంటంటే వన్స్ యు ఆర్ రెస్ట్రిక్టెడ్ టు బెడ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకుని మనం బెడ్‌కే రెస్ట్రిక్ట్ అయిపోతే ఏమవుతుందంటే ఎక్సెస్ కెపాసిటీ తగ్గుతుంది. హ్మ్. ఎక్సెస్ కెపాసిటీ తగ్గినప్పుడు మనకి ఓవరాల్‌గా మన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ తగ్గిపోద్ది. హ్మ్. ఎందుకంటే మజిల్ డీకండిషనింగ్ అవుద్ది, ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ ఆల్ దీస్ థింగ్స్. హ్మ్. సో మనకేంటంటే లైఫ్‌ది ప్రొలాంగ్ చేసుకోవాలన్నప్పుడు ఏంటంటే అందుకే ఎక్సర్సైజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ మనకేంటంటే ఎక్సర్సైజ్ ఇవన్నీ కంట్రోల్‌కి కాదు. హ్మ్. ఓవరాల్ వెల్ బీయింగ్ ఆటిలకి కూడా చాలా ఇంపార్టెంట్.